హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. అక్టోబర్ నెల కర్కాటక రాశి వారికి ఈ రాశి వారి ఫలితాలు. కర్కాటక రాశి వారు అక్టోబర్ నెల ముగిసేలోపు జరగబోయేది ఇదే. ఈ నెల ముగిసేలోపు మీరు కొన్ని ఊహించని సంఘటనలను చూస్తారు. మరి కర్కాటక రాశి వారు ఈ అక్టోబర్ నెల ముగిసేలోపు ఎట్లాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, మీరు ఈ నెల ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఈ నెల కుజుడు మిథునంలో సంచారం చేయనున్నాడు. గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అయితే ఈ అక్టోబర్ నెల 10వ తేదీన గురువు వక్రిస్తాడు. కుజుడు అక్టోబర్ 20న తేదీన కర్కట రాశిలోనికి తన సంచారాన్ని మారుస్తాడు. బుధవారం అక్టోబర్ 9వ తేదీ వరకు కన్యలో ఉంటాడు. అక్టోబర్ 10న తులారాశిలోనికి ప్రవేశిస్తాడు. శుక్రుడు అక్టోబర్ 13న వృషిక రాశిలోనికి సంచారం చేస్తాడు. శని వక్రించే కుంభంలో ఉంటాడు. ఈ గ్రహ సంచారం వల్ల అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఏం జరుగుతుందో చూద్దాం. కర్కాటక రాశి చక్రంలో ఇది 4వ రాశి. కర్కాటక రాశి వారు మంచి మానసిక స్థితి కలిగి ఉంటారు. ప్రయాణాలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కష్టపడిన పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు. సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది సృజనాత్మకంగా సాధనతో అద్భుతాలను చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ నెల కర్కాటక రాశికి చెందిన వారందరికీ మిత్ర ఫలితాలు నుండి శుభ ఫలితాలు కలుగుతాయి. అన్ని రంగాల వారు అభివృద్ధి చూస్తారు. శత్రువులపైన విజయం సాధిస్తారు. ముందు జాగ్రత్తలు కలిగి ఉంటారు. వీరికి ద్రోహం చేయాలనుకున్న వారికి మంచి గుణపాఠం చెప్తారు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఈ నెల డబ్బు బాగా ఖర్చు పెడతారు. దైవ కార్యాలకు, కొత్త వాస్తు వాహనాలు కొనడానికి డబ్బు ఖర్చు చేస్తారు. కొనుగోలు చేయడానికి ముందు చూపుతో ఆలోచించి ఖర్చు పెట్టండి. మీరు ఈ నెల ఏదైనా ఖరీదైన వస్తువును కొంటే దానికి సంబంధించిన కాగితాలు జాగ్రత్తగా చూసుకోండి. గ్యారంటీ లేని వస్తువులను కొనకండి. కర్కాటక రాశి వారు ఈ నెల కొంచెం కోపంగా ఉంటారు. పని భారం పెరగడం వల్ల, కారణాల వల్ల కానీ అధిక కోపాన్ని కలిగి ఉంటారు. ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించడం వల్ల మీరు కావాల్సిన వారందరూ దూరం అయిపోతారు. మీతో తోబుట్టులతో, భార్యతో జాగ్రత్తగా మాట్లాడండి. వారిపై కోపం ప్రదర్శించడం వల్ల మీరు తీవ్ర మానసికానికి గురి అవుతారు. బయట వారిపైన కోపాన్ని సోదరులపైన, భార్య పైన చూపించడం వల్ల మీ ఇంట్లో పెద్దవారితో తిట్లు తింటూ ఉంటారు. ఇంకా మీరు వారికి బాధ పెట్టిన వారిగా మిగిలిపోతారు. కోపంతో అనరాని మాటలు అని వారిని బాధ పెడతారు. కాబట్టి ఈ నెల అంతా మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోవడం, మీ జీవిత భాగస్వామి పైన కోపం ప్రదర్శించడం వల్ల మీకే బాగా నష్టం జరుగుతుంది. కర్కాటక రాశికి చెందిన వారందరూ ఈ నెలలో ప్రతిపరంగా, డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా, మిత్రుల పైన ఫలితాలు పొందగలుగుతూ ఉంటారు. వీరికి దేవుడి దయ వల్ల ఆర్థిక పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా ఈ నెల తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు ఊహించని లాభాలు కలుగుతాయి. తగు ఫలితాలు దక్కుతాయి లేదా వేతనాలు పెరగడం అవకాశం. మీ ఆర్థిక స్థితి పెరుగుతుంది. సహ ఉద్యోగాల వల్ల లాభాలు పొందుతారు. ఇది కలిగి వచ్చే కాలం ఉంటుంది. ఈ మాటకు అందరూ విలువ ఇస్తారు. మీ ఆలోచనలు అందరికీ నచ్చుతాయి. మీపై అధికారులు మంచి అభినందనలు చాలా బాగుంటాయి. వృత్తి ఉద్యోగాలు చేసుకునే వారందరికీ ఈ నెల బాగా కలిసి వస్తుంది. అయితే ఉద్యోగస్తులు ఈ నెల పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ తోటి ఉద్యోగస్తుల సహకారం వల్ల మీరు ఏ ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు. అయితే ఈ వ్యాపారస్తులకు మాత్రం ఈ నెల కొంచెం కష్టకాలంగానే ఉంది. పెట్టుబడి పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టి మోసపోయే అవకాశం ఉంది. బిజినెస్ చేసేవారు, పార్ట్నర్స్ మరింత కష్టకాలంగా మారుతుంది. మీలో మీరే గొడవ పడే అవకాశం ఉంది. మీరు కొంచెం ఆలోచించి వారితో నచ్చకపోతే లేదా వారికి నచ్చే సలహాలు మీరు చెప్పుకోవాలి. అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు మీరు పార్ట్నర్తో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఇతరులకు మీరు మీ మధ్య ముచ్చట్లు పెట్టుకునే ఇతరుల మాటలు విని దూరం పెంచుకోకండి. మీ మధ్య ఉన్న పార్ట్నర్షిప్ గొడవలు వచ్చి మూడవ వ్యక్తి అసలు తెలియకుండా ఉంటుంది. మూడో వ్యక్తికి మధ్య సంబంధం బాగుండదు అని తెలిస్తే మీ మధ్య వ్యాపారంకే నష్టం కలుగుతుంది. ఇక మీరు పార్ట్నర్షిప్కు మధ్య సంబంధించినవి కూడా దెబ్బతింటుంది. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు ఈ
కాలంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాన్ని అభివృద్ధి వాటిలో నడిపించడానికి తగినంత కృషి చేయండి. కర్కాటక రాశి వారు ఈ నెలలో భూములు కొనే విషయంలో, అమ్మే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇల్లు కొనడానికి, మారడానికి ఇది తగిన సమయం కాదు. కాస్త విషయంతో జాగ్రత్తగా ఆలోచించండి. ఆస్తి తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఆరోగ్యపరంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏ నెలలో తగ్గే అవకాశం కనబడుతూ ఉన్నాయి. అయినా ఆరోగ్య విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వట్టి వ్యాపార పరంగా చేసే ప్రయాణాలు లాభాలు తెచ్చిపెడతాయి. పెళ్లి బంధాల కోసం దూర ప్రయాణాలు చేసే వారికి ఇది చాలా మంచి సమయం. దూర ప్రయాణాలు చేసేటప్పుడు బైక్ లేదా కార్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు చేసేవారు బస్సులో లేదా ట్రైన్స్లో వెళ్ళడం చాలా మంచిది. ఈ నెలలో మీరు వాహన ప్రమాణం పొంచి ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి. మీ జీవితాన్ని కోల్పోతారు. ఆటంకాలు రాశికి చెందిన స్త్రీ పురుషులందరూ కూడా వాహన విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ విద్యాపరంగా ఈ నెల విద్యార్థుల చదువులో దూర ప్రయాణాలకు వెళ్ళే అవకాశం ఉంది. కొత్త కోర్సులో జాయిన్ అవ్వడానికి ఇది మంచి సమయం. కెరియర్కి సంబంధించిన మంచి ఆలోచనలు చేసి ముందుకు సాగండి. అంతా మంచి జరుగుతుంది. కర్కాటక రాశికి చెందిన వారందరూ కుటుంబానికి, బంధువులకు కొంచెం దూరంగా ఉండండి. మీరు మీ కుటుంబ సమస్యల మధ్య గొడవ ఉన్న తగ్గుతాయి. వారితోనే సంబంధం బాగుంటుంది. దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు కాస్త తగ్గుతాయి. అయితే ఈ నెలలో మీరు మీ దాంపత్య జీవితం కానీ, వృత్తి వ్యాపార జీవితంలో కానీ ఏదైనా గొడవ జరిగితే మూడవ వ్యక్తికి అస్సలు ఇన్వాల్వ్ చేయకండి. మీ జీవితంలో మూడో వ్యక్తి ప్రవేశించడం వల్ల మీరు ఉన్న సమస్యలు ఇంకా పెరుగుతాయి. తప్ప తగ్గవు. మీ యొక్క కుటుంబ వృద్ధి, వ్యాపార జీవితం గురించి ఇతరులతో అస్సలు చర్చించకండి. అయితే వృత్తి ఉద్యోగం చేసేవారు కూడా తోటి ఉద్యోగులు అధికంగా నమ్మకండి. ఎందుకంటే ఈ నెల మీకు ప్రతి ఉద్యోగపరంగా బాగుండడం కారణంగా ఇతర మీపై ఈర్ష్యాభావం కలిగి ఉంటారు. వారితో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వృత్తి ఉద్యోగాలు చేసేవారు మీకు ఇచ్చిన వరకు లేదా ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి మీపై అధికారులతో ప్రశంసలను పొందుతారు. ఆర్థిక పరంగా అంతా బాగుండడం వల్ల మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోవడం జరుగుతుంది. రుణ కారణాలు వసూలు చేస్తారు. మొండి బాకీలు వసూలు చేస్తారు. మధ్య పరంగా ఉండే సమస్యలు పరిష్కరించుకోవచ్చు. మధ్య వ్యక్తిగా ఉండి గొప్ప కార్యాన్ని నిలబెడతారు. కానీ మీరు ఇతరుల మధ్య వ్యక్తి నిలబెట్టి మీకు ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి చేస్తే మాత్రం సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నెల మీరు అందరితోనూ మాట్లాడుతూ అలాగే ఈ నెల మీకు డబ్బు నష్టం సరిగ్గా అవకాశం కూడా ఉంది. ఫస్ట్ లేదా సెకండ్ వస్తువులను కొనేటప్పుడు ఈ వస్తువులను బాగా పరిశీలించి ఇక మీరు ఏదైనా వస్తువులను ఇతరుల నుండి కొనేటప్పుడు మోసపోవడం లాంటి విషయం అక్కడ జరుగుతుంది. తద్వారా మీరు సమస్యలను ఎదుర్కొంటారు. ఈ నెల చివరిగా వస్తున్న వాహనం డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు ముందే తీసుకోండి. గడిపేవారు ఈ నెల కొన్ని జాగ్రత్తలు, బాధ్యతలను తీసుకోవాల్సి వస్తుంది. మీరు కోరిన కోరికలను అర్థం చేసుకొని ముందుకు వెళ్తారు. కానీ ఏదైనా ఒక మధ్య సమస్య వస్తే దానికి వీలైనంత త్వరగా పూర్తి చేసుకోండి. ఇక ఈ నెల మీరు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. సకాలంలో ట్రోల్స్ చేయడానికి మంచిది. ఇదే తీసుకొని పార్లమెంట్ చేయించుకుంటారు. కరెక్ట్గా క్రమం తప్పకుండా చేయించుకుంటే అప్పుడే మీ ఆరోగ్యం బాగుంటుంది. 12వ ఇంటిలో ఉంటాడు. దీనికి కారణం మీరు ఈ నెల బిజీ లైఫ్ గడుపుతారు. ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి, ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్తారు. ప్రయాణాలు చేయడం కానీ ఈ నెల సగం పూర్తి అయిపోతుంది. గురుగ్రహం సంచారం వల్ల విద్యార్థులకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. శుక్రుడు కారణం. ఇట్లాంటి వాతావరణం కొన్ని అనుకూలంగా ఉంటుంది. కానీ శని వక్రదిశ ప్రభావం వల్ల కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురుపడతాయి. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మరీ మంచిది. అనుకూలం మరి కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి ఈ నెల మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలు చేస్తే ఈ నెల మీకు ఎదురయ్యే సమస్యల నుండి, కలిగే ఆటంకాల నుండి బయటపడగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈ నెల
విషయాలను శనివారం, ఏకాదశి తద్వారా పౌర్ణమి తిథిలోపు విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించడం, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కోరికలు ప్రతి ఓం అనే మంత్రాన్ని 5 నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి. గురు గ్రహానికి గురువారాలలో శనిగలు సమర్పించండి. అలాగే గురువు యొక్క అనుగ్రహం కొరకు గురువారం రోజున శ్రీ మహావిష్ణువు, సాయిబాబా, శ్రీ దాత్రేయ నమః, మహాగణపతి ఆలయాలు దర్శించుకోవచ్చు. ఈ దేవుళ్లకు మీ యొక్క మంత్రస్తోత్రాన్ని పఠించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఈ నెల మీకు అనుకూలంగా ఫలితాలు కలుగుతాయి. గ్రహానికి బుధవారంతో శనగలు సమర్పించండి. బుధవారం రోజు తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువును మరియు వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. శ్రీ మహావిష్ణువు, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి. మరి కర్కాటక రాశి వారు ఈ అక్టోబర్ నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి, సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.